Hello friends, very good evening. Welcome to October 6th, 7th Daily Hindu News Analysis. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము అక్టోబర్ 6th అండ్ యాజ్ వెల్ యాజ్ 7th హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని ఈ వీడియోలో బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడగచ్చు అనేటువంటి డిస్కస్ చేద్దాము. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ మన యొక్క యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీద రైట్ ఫ్రమ్ ద బేసిక్ టెస్ట్ సిరీస్ కోర్స్ దగ్గర నుంచి టు ద ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ కోర్స్ వరకు కూడా మీకు అన్నిటి మీద కూడా 20% ఆఫ్ అయితే కనుక లభిస్తుందండి. కానీ ఈ ఆఫర్ వచ్చేసి మీకు 12th అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మన ఎక్స్పర్ట్ టీమ్తో మాట్లాడచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని మీ ప్రిపరేషన్ని ఎన్రిచ్ కూడా చేసుకోవచ్చు. yes friends, at the same time you can visit our website as well. So let's start the discussion. Friends, మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. దాంట్లో మనం ఏంటంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ తీసుకుంటాం. సో లెట్ us స్టార్ట్ ద ఎజెండా. అసలు ఇవాళ ఏం ఆర్టికల్స్ డిస్కస్ చేయాలి అనేటువంటిది ఎజెండా చూద్దాము. చూసిన తర్వాత దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, ముయిజు టు మీట్ ద మోదీ రిక్వెస్ట్ ద ఇండియాస్ సపోర్ట్ ఓవర్ లూమింగ్ ఎకనామిక్ క్రైసిస్. ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో మనకి స్టడీ చేయాలండి. యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ టు స్పోర్ట్ ద క్యూఆర్ కోడ్స్ టు చెక్ ద ఫేక్స్. జిఎస్ పేపర్ 2 హెల్త్ అండర్లో మనం చూడాలి దీన్ని. వై ఈజ్ సాల్ట్ ప్యాన్ ల్యాండ్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ద హోమ్స్. ఇది మనకి జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇనిషియేటివ్స్. మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ విల్ రీప్లేస్ AN-32 IL-76 ఫ్లీట్స్ ఆఫ్ IAF. జిఎస్ పేపర్ 3 డిఫెన్స్ అండర్లో మనం స్టడీ చేయాలి. ద స్టేటస్ ఆఫ్ సివిల్ వార్ ఇన్ సుదాన్. ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో స్టడీ చేయాలి. దెన్ టునీషియన్స్ ఓట్ విత్ కయస్ సయీద్ సెట్ టు బి రీఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్. ఇది కూడా మనకి జిఎస్ పేపర్ 2 అండర్లో కవర్ చేస్తామండి. DRDO ఫినిషెస్ ద ట్రయల్స్ ఆఫ్ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. జిఎస్ పేపర్ 3 డిఫెన్స్. So these are the important articles that we will be discussing today in this particular video అండి. Let's start the discussion. So friends, before that ఏంటి అని అంటే కనుక మన యొక్క యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ఫ్లాగ్షిప్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్సు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే వస్తాయి. యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ 30,000 ఛార్జ్ చేసేటువంటిది మీకు కేవలం 24,000కే మీకు ఏంటి అని అంటే కనుక అవైలబుల్గా ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుందన్నమాట. ఆఫర్ వచ్చేసి మీకు వ్యాలిడ్ అప్ టిల్ 12th అక్టోబర్ వరకు మాత్రమే. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలాగనే అపార్ట్ ఫ్రమ్ జనరల్ స్టడీస్, ఆప్షనల్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ జిఎస్ మెయిన్స్ పర్స్పెక్టివ్. సో మనం అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. లైక్ PSIR, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ అన్నీ కూడా. సో ఇది మీకు 25,000 రూపీస్ ఛార్జ్ చేసేటువంటిది. యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ మీకు 20,000 రూపీస్కి మీకు అయితే లభిస్తుంది. ఇది కూడా మీకు 12th అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. So let us start the discussion. The first and foremost article. So the Muizu to meet the Modi request India's support over looming economic crisis అని చెప్పేసి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. సో మన యొక్క నైబరింగ్ కంట్రీ ఈజ్ మాల్దీవ్స్. సో జనరల్లీ మన ఏంటి అని అంటే కనుక మన నైబరింగ్ కంట్రీస్లో ఏం జరుగుతున్నా కూడా లేకపోతే అక్కడ రీసెంట్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి చాలా సిగ్నిఫికెంట్ అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి అని చెప్పేసి మొన్నటిదాకా మనం చూడడం జరిగింది. ఒక ఇంటరిమ్ లీడర్ని మనకైతే కనుక అపాయింట్ చేశారు, మొహమ్మద్ యూనూస్ అని చెప్పేసి. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక మనకి సో బంగ్లాదేశ్లో మనకి ఏంటి ఈ యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ గురించి మొహమ్మద్ యూనూస్ అని చెప్పేసి ఇంటరిమ్ లీడర్ని అపాయింట్ చేశారు. సో బికాస్ ఇప్పటివరకు మనకి షేక్ హసీనా, సో ఇట్స్ ప్రో ఇండియన్ గవర్నమెంట్ ఉండేదన్నమాట. అక్కడ మనకు చూడాలి. నెక్స్ట్ వచ్చేసి శ్రీలంకలో రీసెంట్గా మనకి ప్రెసిడెన్షియల్ పోల్స్ జరిగాయి. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఈ విధంగా ఇండియాయే కాదండి, నైబరింగ్ కంట్రీస్ అనేటువంటివి మనం ఎలా ఉన్నాయనేటువంటిది కూడా మనం చూసుకోవాలి. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ వన్ మోర్ అనదర్ ఇంపార్టెంట్ నైబరింగ్ కంట్రీ మనకి ఏంటంటే మాల్దీవ్స్. సో మాల్దీవ్స్ మీరు సోషల్ మీడియా క్యాంపెయిన్స్లో వీటిల్లో కూడా మీరు చూసే ఉంటారు. లైక్ బాయ్కాట్ మాల్దీవ్స్ అని చెప్పేసి డిఫరెంట్ టూరిస్ట్ ఆపరేటర్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక యాంటీ ఇండియా సెంటిమెంట్స్ అనేటువంటివి రన్ అయ్యాయి అనమాట. ఈవెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్ మనకి మొహమ్మద్ మొయిజు కూడా ఈవెన్ ఎలక్షన్ కంటెస్ట్ చేసేటప్పుడు కూడా ఏంటి అని అంటే కనుక ఇండియా అవుట్ క్యాంపెయిన్ అనేటువంటి క్యాంపెయిన్ తోటే మనకి ఏంటి అని అంటే రన్ చేయడం జరిగింది. సో హీ వాజ్ బిలీవ్ టు బి ఏ ప్రో చైనా లీడర్.
సో ప్రో చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ యాంటీ ఇండియా లీడర్గానే మనకి ఏంటి అని అంటే కనుక ఆ ఇనీషియల్ ఇంప్రెషన్ కూడా ఉంది. బికాజ్ ఈవెన్ తను ఏంటి అని అంటే కనుక వన్స్ ఆఫ్టర్ విన్నింగ్ ద ఎలక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ విజిటింగ్ ద ఇండియా హీ ఈవెన్ విజిటెడ్ ద కంట్రీస్ లైక్ ఇక్కడ మనకి రాసే చూడండి. సో ఈ విజిటెడ్ యూఏఈ, చైనా, టర్కీ, వీ కంట్రీస్ మనకి ఏంటి అని అంటే కనుక విజిట్ చేశారనమాట. బట్ నౌ ద సిచ్యువేషన్ అండ్ ఈవెన్ మన యొక్క ఇండియన్ మిలిటరీని కూడా మనకి ఏంటి అని అంటే కనుక కంప్లీట్లీ సో వీ నీడ్ టు కమ్అవుట్ అని చెప్పేసి మనకి అప్పుడు డెడ్ లైన్స్ అనేటువంటివి కూడా పెట్టడం జరిగింది. సో నౌ దేర్ వాజ్ ఎ చేంజ్ ఇన్ ద స్టాండ్, దేర్ వాజ్ ఎ చేంజ్ ఇన్ ద స్ట్రాటజీ. సో నౌ ద సేమ్ Mohammad Moizu, so who earlier acted against India, is now seeking the help of India. He is requesting the help of India. So therefore in that context మనకి ఏంటి అని అంటే కనుక you need to understand that so there won't be any permanent friends and permanent enemies, there will be only permanent interests. So in that context let's start the discussion. The Maldivian president Mohammad Moizu recently visited India for a 4-day visit. So in this context మనకి ఏంటి అని అంటే కనుక ఈవెన్ జనవరి, ఫిబ్రవరి ఈ టైంలో అంతా కూడా మనకి ఏంటి ఆఫ్ 2024 అంతా కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క యాంటీ ఇండియా సెంటిమెంట్స్ అనేటువంటివి నడిచేయండి ఇక్కడ. సో ద ఫస్ట్ పాయింట్ చూడండి. ద మాల్దీవియన్ president said he hoped that India would be ready to ease the Maldives burden. So now Maldives is completely under severe economic crisis logo వచ్చేసింది. So okay, and a huge debt so is now piling up on the head of Maldives. So now it is expecting a help from India. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ మనం ఏంటి అని అంటే కనుక ఈవెన్ మొన్న సెప్టెంబర్లో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు సో మాల్దీవియన్ గవర్నమెంట్ బాండ్స్ని వర్త్ $50 million అయితే కనుక మనం పర్చేస్ చేస్తున్నామండి. సో దట్ ఏంటంటే ఈ $50 million వర్త్ ఫండ్స్ కూడా మనం ఏంటి అని అంటే కనుక మాల్దీవియన్ ఎకానమీలోకి ఇది చేయటం వల్ల కొంత వాళ్ళ యొక్క బర్డన్ని మనం ఏంటంటే ఈజ్ డౌన్ చేయడం జరుగుతుంది. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ చూడండి, వై మాల్దీవ్స్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఇండియా. సో ఇందాక మనం అనుకున్నట్టుగా నైబరింగ్ కంట్రీస్ అనేటువంటివి ఏ కంట్రీ కూడా సెల్ఫ్ సఫిషియంట్ కాదు. ఎవ్రీ కంట్రీ హ్యాస్ టు డిపెండ్ అపాన్ అనదర్ కంట్రీ. దిస్ ఈజ్ వాట్ యూ కాల్ ఇట్ యాస్ కాంప్లెక్స్ ఇంటర్ డిపెండెన్స్ అంటారు. ఇన్ దట్ కాంటెక్స్ట్ అసలు మాల్దీవ్స్ ఇండియాకి అవసరం ఏంటి, ఇండియాకి వాట్ ఇంపార్టెన్స్ డస్ ద మాల్దీవ్స్ హ్యావ్? ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్స్ లొకేషన్ అండి. మాల్దీవ్స్ యొక్క లొకేషన్ ఈజ్ ఇన్ సచ్ ఏ వే సో దట్ ఇమీడియట్లీ టు ద సౌత్ ఆఫ్ ద మాల్దీవ్స్ హ్యూజ్ ట్రేడ్, హ్యూజ్ షిప్పింగ్ లేన్స్ అనేటువంటివి మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ సో హ్యావింగ్ ఆర్ ప్రెజెన్స్ ఇన్ మాల్దీవ్స్ సో ఆర్ హ్యావింగ్ ఏ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఎ కంట్రీ లైక్ మాల్దీవ్స్ ఉన్నట్లయితే కనుక దట్ విల్ బి ఎ బెనిఫిటెడ్ టు ద ఈవెన్ ఇండియాస్ ఇంట్రెస్ట్స్ యాజ్ వెల్. సో ద మాల్దీవ్స్ హోల్డ్స్ ఇమ్మెన్స్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ టు బికాజ్ ఇట్ యాక్ట్స్ యాజ్ a gateway to that of the Arabian Sea and as well as the beyond. Strategically located in the Indian Ocean region, the Maldives lies next to the key shipping lanes which ensure uninterrupted energy supplies to countries like China, Japan and as well as India. అండ్ ఇండియన్ ఓషన్ రీజియన్లో మనం చూసినట్లయితే కనుక దెర్ ఈజ్ ఏ నౌ ఇంక్రీజ్డ్ ప్రెజెన్స్, గ్రోయింగ్ ప్రెజెన్స్ ఆఫ్ చైనా. సో చైనా యొక్క ప్రెజెన్స్ అనేటువంటిది ఇండియన్ ఓషన్ రీజియన్లో మనకైతే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ చైనా తన యొక్క హెజిమోనీని చూపించాలి మిగతా దేశాలకి అని కూడా మనకి ఏంటి అని అంటే కనుక చూపిస్తుంది. ఇట్ వాంట్ టు బీ ఏ డామినెంట్ పవర్ హియర్. సో చైనాని కూడా మనం కంట్రోల్ చేయాలి అని అంటే కనుక వీ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద మాల్దీవ్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ స్ట్రాటజిక్ లొకేషన్. తన యొక్క లొకేషన్ యొక్క మన ఆధారంగా చేసుకుని మన యొక్క ట్రూప్స్ అవి కూడా మనకు అక్కడ ఉన్నట్లయితే కనుక వీ కెన్ బెటర్ మానిటర్ సో అండ్ వీ ఎన్ష్యూర్ ద రీజనల్ సెక్యూరిటీని కూడా మనం ఏంటంటే ప్రమోట్ చేయడానికి అవకాశాలు మనకు ఉంటాయి. అందుకని చెప్పేసి మనకి మాల్దీవ్స్ అవసరం. గ్రోయింగ్ ప్రెజెన్స్ ఆఫ్ చైనా ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్ ఈజ్ ఆల్సో ఏ మేజర్ కన్సర్న్ ఫర్ ఇండియా. So because of that reason also, so we need Maldives. So now the opposite. వై మాల్దీవ్స్ వాంట్ ఇండియా. సో ఇండియా నుంచి మనకి ఏంటి, మాల్దీవ్స్కి ఏంటి అవసరం అనేటువంటివి మనం చూసినట్లయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, ఇండియా ఈజ్ ఏ క్రూషియల్ సప్లయర్ ఆఫ్ ఆల్ ద డైలీ ఎసెన్షియల్ ఐటమ్స్ అండి. లైక్ ఈవెన్ రైస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే కనుక సో వీ ఆల్వేస్ సప్లై దిస్
క్రూషియల్ ఎసెన్షియల్ ఐటమ్స్ అన్నిటినీ కూడా మనము సో మాల్దీవ్స్కి పంపించడం జరుగుతుంది. అండ్ అలాగే ఇండియా ఈజ్ ఆల్సో ద ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఫర్ మాల్దీవియన్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి కూడా చాలామంది మాల్దీవియన్స్కి సో మన యొక్క ఇండియా ఈజ్ ఏ ప్రిఫర్డ్ డెస్టినేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్స్కి చదవడానికి మనకి ఏంటి అని అంటే కనుక. అండ్ అట్ ద సేమ్ టైం క్రైసిస్ సిచ్యువేషన్స్ అంటే డిజాస్టర్ సిచ్యువేషన్స్లో ఇండియా ఈజ్ ఆల్వేస్ ద ఫస్ట్ రెస్పాండర్ అండి. ఈవెన్ నిన్న మనకి మాట్లాడుతూ సో ప్రైమ్ మినిస్టర్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ Narendra Modi is also saying the same thing, so that India is always the first responder అనేటువంటి కీవర్డ్ మనకి ఏంటి అంటే యూస్ చేశారనమాట. సో whenever there was any crisis situation in Maldives, like let's say tsunami or let's say drinking water shortages and most recently the COVID pandemic, in that context India played a very crucial role in supporting the aid to that of the Maldives. So that's the reason Maldives want India has been a consistent source of aid during the crisis situations such as tsunamis and as well as the drinking water shortages. And the fourth important is with respect to security. So India remained as a net security provider to that of the Maldives, and even the India and the Maldives have carried out the defense exercises like Ekuverin, Dosti and Ekata అనేటువంటి మనకి డిఫెన్స్ ఎక్సర్సైజెస్ కూడా మనం క్యారీ అవుట్ చేయడం జరిగింది. అండ్ అలాగే మాల్దీవియన్ ట్రూప్స్కి మనం ఏంటి అని అంటే కనుక ట్రైనింగ్ అది కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ అలాగనే అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టూరిజం. సో ఇండియన్ టూరిస్ట్ ఆక్యుపై ద మేజర్ చంక్ అబౌట్ 11% ఆఫ్ ద మనకి మొన్న 2023లో మనం తీసుకున్నట్లయితే కనుక సో ఇన్ 2023 ద ఇండియన్ టూరిస్ట్స్ అకౌంటెడ్ ఫర్ ఎ సిగ్నిఫికెంట్ ఆఫ్ అబౌట్ 11.2% ఆఫ్ ద టోటల్ టూరిస్ట్ అరైవల్స్ ఇన్ మాల్దీవ్స్. అండ్ మనకి జనవరి ఫిబ్రవరీస్లో ఎప్పుడైతే ఈ యొక్క యాంటీ ఇండియా సెంటిమెంట్స్ మనకి ఇదయ్యాయో బాయ్కాట్ మాల్దీవ్స్ అని చెప్పటం వల్ల టూరిజం అనేటువంటిది విపరీతంగా పడిపోయింది. అండ్ దట్ పించ్ వాజ్ ఫెల్ట్ బై ద మాల్దీవ్స్. సో ఆ నొప్పి ఏంటి అనేటువంటిది ఇండియన్ టూరిజం అనేటువంటిది ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది మాల్దీవ్స్కి అనేది దట్ పించ్ వాజ్ ఫెల్ట్ బై ద మాల్దీవ్స్ డ్యూరింగ్ దట్ టైమ్ అండి. సో మొత్తం టూరిస్ట్ అరైవల్స్ తగ్గిపోయాయి, రెవెన్యూ తగ్గిపోయింది. సో అక్కడంతా కూడా it's a huge loss to that of the Maldives. So the Indian tourists have become the leading source market for that of the Maldives. For instance, in 2023, so they accounted for about 11.2% of the total tourist arrivals. So but there are some challenges. First and foremost challenge ఏంటి, ఇండియా అవుట్ క్యాంపెయిన్. సో ఇప్పటి వరకు కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా అవుట్ క్యాంపెయిన్. సో ఇండియా నీడ్ టు బి అవుట్, ఇండియాస్ ప్రెజెన్స్ హ్యాస్ టు బి కంప్లీట్లీ గో అవుట్. అండ్ మాల్దీవ్స్ నుంచి ఇండియా కంప్లీట్లీ బయటికి వెళ్ళిపోవాలి, ఇండియన్ ట్రూప్స్ అందరూ కూడా బయటికి వెళ్ళిపోవాలి అనేటువంటి క్యాంపెయిన్ తోటే మనకి మొహమ్మద్ మొయిజు అయితే కనుక ఎలెక్ట్ అయ్యారండి. సో బట్ నౌ దేర్ వాజ్ ఎ చేంజ్ ఇన్ ద స్టాన్స్. సో ఓకేనా, దేర్ వాజ్ ఎ పాలసీ చేంజ్ అయితే కనుక మనకి జరిగింది. అండ్ ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఎర్లియర్ క్యాంపెయినింగ్ టైంలో అంటే ఎలక్షన్ కంటే ముందు చెప్పేటువంటి క్యాంపెయినింగ్ టైంలో చెప్పేటువంటివి మే నాట్ ఆల్వేస్ రిఫ్లెక్ట్ ద పాలసీ డెసిషన్స్ యాజ్ వెల్, బికాజ్ పాలసీ డెసిషన్స్ తీసుకునేటప్పుడు రకరకాలటువంటి ఫ్యాక్టర్స్ మనకి డిపెండ్ అయి ఉంటాయి. బికాజ్ ఇండియా ఈజ్ ఆల్వేస్ ఏ క్రెడిటర్ అనమాట. అండ్ హ్యూజ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మనం ఏంటి అంటే మాల్దీవ్స్కి ప్రొవైడ్ చేసాం. ఇన్ దట్ కాంటెక్స్ట్ మాల్దీవ్స్ కెనాట్ లీవ్ ఆల్ టుగెదర్ ఇండియా. సో ఓకే, ఇట్ హ్యాస్ టు take the help from that of the India as well. Yes andi. So because every country is dependent upon another country and we have complex interdependence అనేటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో స్టడీ చేస్తారు అది. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇండియా అవుట్ క్యాంపెయిన్ అనేటువంటి నెగిటివ్ యాంటీ ఇండియా సెంటిమెంట్స్ అయితే కనుక ఉన్నాయి ఇంతకుముందు. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఈజ్ చైనాస్ రైజింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద మాల్దీవ్స్. సో ఈవెన్ మాల్దీవ్స్ కూడా ఏంటి అని అంటే కనుక చైనా కూడా మాల్దీవ్స్ తోటి తన యొక్క ర్యాపోన్ అయితే కనుక ఇంక్రీజ్ చేసుకుంటోంది. అండ్ ఈవెన్ ఇన్ దిస్ ఎకనామిక్ క్రైసిస్ సిచ్యువేషన్లో కూడా మనకి మొహమ్మద్ మొయిజు చెప్తున్నారు చైనాకి పే చేయాల్సినటువంటి లోన్ రీపేమెంట్స్ అన్నిటినీ కూడా 5 years పాటు డిలే చేశారనమాట. అంటే పోస్ట్ పోన్ చేశారు, మీరు ఒక 5 ఏళ్ళు పోయాక కట్టండి అని చెప్పేసి మనకి పోస్ట్ పోన్ చేయడం కూడా జరిగింది. ఇలాంటివి మరి చైనా తన ఆర్బిట్లోకి మాల్దీవ్స్ని సో లాక్కోవాలి అని ప్రయత్నిస్తున్నప్పుడు ఇట్స్ ఎ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ న్యూ ఢిల్లీ బికాజ్ China will have bad intentions. They will try to establish a military base in the Maldives maybe tomorrow ఒకవేళ ఇచ్చేసి ఉన్నట్లయితే కనుక. సో ఆ విధమైనటువంటి సస్పిషన్ మనకు ఉంటుందన్నమాట.
ఎస్ అండి, అందుకనే బంగ్లాదేశ్ తోటి ర్యాపో పెరుగుతున్నా, లేకపోతే మయన్మార్ తోటి ర్యాపో పెరుగుతున్నా, సో వీ ఆల్వేస్ సీ విత్ సమ్ సార్ట్ ఆఫ్ సస్పిషన్. ఎస్, సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజెస్ దట్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై ద ఇండియా అండ్ యాజ్ వెల్ as Maldives. And definitely this trip of this visit of the President Mohammad Moizu is something, definitely it will be significant because the relations have been strained up till now. ఇప్పటి వరకు మనకి రిలేషన్స్ అయితే స్ట్రెయిన్ అయ్యాయి. సో దాట్ చేంజ్ ఈజ్ డెఫినెట్లీ ఏ వెల్కమ్ మూవ్ అనమాట మనకి. అండ్ it enhances the relations between now India and as well as Maldives. సో వన్స్ మనకి ఏంటంటే ఈ అగ్రిమెంట్స్ అయిపోయిన తర్వాత ఏమేమి అగ్రిమెంట్స్ సైన్ చేసుకున్నారు అనేటువంటిది ఈ విజిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఆర్టికల్స్ వస్తాయి, అప్పుడు డిస్కస్ చేద్దాం. ఎస్ అండి, లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. దిస్ వాజ్ అ మాల్దీవ్స్ లొకేషన్. మీకు మాల్దీవ్స్ వచ్చేసి మనకి మాలేస్ క్యాపిటల్. ఎస్, సెకండ్ వన్. మూవింగ్ టు ద సెకండ్ ఆర్టికల్, లెట్స్ మూవ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Anti-cancer drugs to sport the QR codes to check the fakes. Yes అండి, సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ఎ కాజ్ ఆఫ్ కన్సర్న్, పర్టికులర్లీ రిలేటెడ్ టు ద హెల్త్ ఆస్పెక్ట్. కాబట్టి కొన్ని హాస్పిటల్ ఫార్మసీస్ ఏం చేస్తున్నాయి అని అంటే కనుక కొంతమంది అవుట్ సైడర్స్ తోటి కొంతమంది అవుట్ సైడర్స్ తోటి మనకి కలిసి కొల్యూడ్ అయిపోయి ఏం చేస్తున్నారంటే ఈ యొక్క మనకి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఏంటి అని అంటే కనుక కీమోథెరపీ అని చెప్పి ప్రిస్క్రైబ్ చేస్తారు. కీమోథెరపీ అని చెప్పేసి వేర్ దే విల్ బి గివింగ్ ద యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ని ఇస్తారనమాట ఫర్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో లెట్స్ సే 3 months or 6 months డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ దట్ దే హ్యావ్. సో మనకి కీమోథెరపీ అనేటువంటిది సజెస్ట్ చేస్తారు. సో వేర్ మెనీ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ అనేటువంటిది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అయితే కొన్ని హాస్పిటల్ ఫార్మసీస్ ఏం చేస్తున్నారు అని అంటే కనుక కొంతమంది అవుట్ సైడర్స్ తోటి కలిసిపోయి ఈ కంటైనర్స్లో మరి దీస్ ఆర్ బేసికలీ దీస్ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. మనకి ఇక్కడ మనకి ఈవెన్ అది కూడా మనకి మెన్షన్ చేస్తారు. ఈవెన్ కీమోథెరపీ కాస్ట్స్ యూ అరౌండ్ 1 lakh rupees నుంచి 4 lakh వరకు మనకి ఏంటి కనుక కీమోథెరపీ అయితే కనుక అప్లై అవుతుంది. రేడియేషన్ థెరపీ మీరు తీసుకున్నట్లయితే కనుక అరౌండ్ 1 lakh నుంచి మనకి 3 lakh వరకు కూడా మనకి రేడియేషన్ థెరపీ అయితే కనుక ఛార్జ్ అవుతుందండి. సో ఇంత ఎక్స్పెన్సివ్ కాబట్టి ఏంటి అని అంటే కనుక దీంట్లో వీళ్ళు సో దే వాంట్ టు టేక్ ద ప్రాఫిట్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మిడిల్ మెన్ ఏం చేస్తున్నారంటే కొన్ని వయల్స్ అంటారు. వయల్ అంటే మనకి ఇట్స్ ఏ కంటైనర్. సో లైక్ ఇట్స్ ఏ ప్లాస్టిక్ కంటైనర్ కానీ లేకపోతే ఒక గ్లాస్ కంటైనర్ కానీ, అంటే దాంట్లో ఈ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ ఉంటాయన్నమాట ఇన్ లిక్విడ్ ఫామ్లో. వాటిల్లో ఈ ఒరిజినల్ జెన్యూన్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్ని కాకుండా వేరే ఇంగ్రీడియంట్స్ తోటి చేసినటువంటి కౌంటర్ ఫెయిట్ ప్రొడక్ట్స్ని ఏంటి అని అంటే కనుక ఫిల్ చేసేస్తున్నారనమాట. సో ఫిల్ చేసేసి ఇలాంటి కంటైనర్స్ని వీటన్నిటిని కూడా కలిపి జెన్యూన్ కంటైనర్స్తో కలిపేసి సో పేషెంట్స్కి ప్రిస్క్రైబ్ చేసేయడం జరుగుతోంది. సో దిస్ ఈజ్ అన్ అలార్మింగ్ ఇష్యూ దట్ వాజ్ రైజ్డ్ బై ద DTAB. సో ద డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇష్యూని రైజ్ చేసి నౌ దే హ్యావ్ సెడ్ దట్ మ్యాండేటరీ QR కోడింగ్ అనేటువంటిది పెట్టాలి. మ్యాండేటరీ QR కోడింగ్ అంటే సో దట్ జెన్యూర్ ప్రొడక్ట్స్కి అన్నిటికీ కూడా ఏంటి అని అంటే కనుక ఈ QR కోడ్ ఉండటం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక వీ కెన్ ఈజీలీ ఫిగర్ ఇట్ అవుట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఫేక్ ప్రొడక్ట్స్ అండ్ అలాగే వీ కెన్ ట్రాక్ దెమ్ ఈజీలీ అన్న ఉద్దేశంతో యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ టు స్పోర్ట్ ద QR కోడ్స్ టు చెక్ ద ఫేక్. ఇలాంటి ఫేక్ అన్నిటినీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక వీడౌట్ చేయడానికి ఈ యొక్క స్టెప్ని అయితే కనుక తీసుకోవడం జరుగుతుందండి. ద గవర్నమెంట్ మే సూన్ మేక్ ఇట్ మ్యాండేటరీ టు అటాచ్ ద QR కోడ్స్, దట్ ఈస్ క్విక్ రెస్పాన్స్ కోడ్స్, టు ఎవ్రీ వైల్ అండ్ ద ఎవ్రీ స్ట్రిప్ ఆఫ్ మెడికేషన్ దట్ వాజ్ మార్కెటెడ్ ఇన్ అవర్ కంట్రీ. సో సమ్ ఆఫ్ ది కీ పాయింట్స్ మనం చూసినట్లయితే కనుక దిస్ వాజ్ ప్రపోజ్డ్ అట్ ఎ మీటింగ్ దట్ వాజ్ హెల్డ్ బై ద డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ DTAB వాళ్ళ యొక్క మీటింగ్లో మనకి దీన్ని ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. అన్స్క్రూపులస్ క్రిమినల్స్ in collusion with that of the hospital pharmacies were found refilling the empty vials of expensive anti-cancer medicines with counterfeit drugs. సో ఎక్స్పెన్సివ్ యాంటీ క్యాన్సర్ మెడిసిన్స్కి బదులుగా వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కనుక కౌంటర్ఫెయిట్ డ్రగ్స్ తోటి అంటే వెరీ చీప్ అదర్ ఆల్టర్నేటివ్స్ తోటి ఫిల్ చేసి దే వర్ బీయింగ్ సోల్డ్ యాజ్ ఇఫ్ దే ఆర్ జెన్యూన్ ప్రొడక్ట్స్. సో ఆ విధంగా ప్రాఫిట్స్ని ఎన్మాస్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే కనుక ప్రతి వైల్కి కూడా లేకపోతే కనుక ప్రతి స్ట్రిప్ ఆఫ్ మెడికేషన్కి కూడా ఈ యొక్క QR కోడ్ని పెట్టడం వల్ల వీ కెన్ ఫిగర్ ఇట్ అవుట్
ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఫేక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జెన్యూన్ అని చెప్పేసి అన్న ఉద్దేశంతో దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. దీంట్లో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు తెలియాల్సినటువంటి అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే డిటిఏబి. వాట్ ఈజ్ డిటిఏబి? డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ అనేటువంటిది ఏంటో తెలియాలి మనకి. డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ ఈజ్ ఏ కమిటీ దట్ అడ్వైజెస్ ద ఇండియన్ గవర్నమెంట్ ఆన్ టెక్నికల్ మ్యాటర్స్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాస్మెటిక్స్ యాక్ట్. సో మన యొక్క ఇండియన్ గవర్నమెంట్కి రికమెండేషన్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ప్రొవైడ్ చేసేటువంటిది డిటిఏబి, డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్. ఏం చేస్తుంది అని అంటే కనుక ఇట్స్ ఎ కమిటీ దట్ అడ్వైజెస్ ఇండియన్ గవర్నమెంట్ ఆన్ టెక్నికల్ మ్యాటర్స్ రిలేటెడ్ టు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే దిస్ బోర్డ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అన్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ సిడిఎస్సిఓ, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇన్ ద హెల్త్ మినిస్ట్రీ. సో సిడిఎస్సిఓలో ఒక పార్ట్ మనకి యొక్క బోర్డ్ అండి, మనకి డిటిఏబి, డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ అనేటువంటిది. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, మొత్తం ఆల్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు దీస్ డ్రగ్స్ ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఉంటుంది, అడ్వైస్ చేస్తూ ఉంటుంది. ఎలాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్యూఆర్ కోడ్స్ని మ్యాండేటరీ చేయండి. సో దట్ మనం ఏంటి అని అంటే కనుక ఈజీలీ వీ కెన్ ట్రాక్ అండ్ ట్రేస్ ద జెన్యూన్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి మనకి చెప్పిన విధంగా ఈ విధంగా చేయడం జరిగిందనమాట. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వాట్ ఈజ్ డిటిఏబి ఇంపార్టెంట్. సో దెన్ వాట్ ఈజ్ సిడిఎస్సిఓ, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్, ఇంపార్టెంట్ ఇన్ ద హెల్త్ మినిస్ట్రీ. సో వాట్ ఈజ్ సిడిఎస్సిఓ? ఇప్పుడు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద నేషనల్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఫర్ మెడికల్ డివైజెస్ ఇన్ ద కంట్రీ విత్ రెస్పెక్ట్ టు ఇట్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ అండి. సో ద నెక్స్ట్ వచ్చేసి అండర్ ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ Act of 1940, the CDSCO is responsible for. Under the Drugs and Cosmetics Act 1940, the CDSCO is responsible for. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక కొత్త డ్రగ్ని మన మార్కెట్లోకి అప్రూవ్ చేయాలి అని అంటే, ముందు ఇంట్రడ్యూస్ చేయాలంటే, అప్రూవ్ మార్కెటింగ్ చేయడానికి, ఇంట్రడ్యూస్ చేయడానికి సిడిఎస్సిఓ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. అండ్ అలాగే క్లినికల్ ట్రయల్స్, ఏ డ్రగ్ని పడితే మనకి ఏంటంటే మన మార్కెట్లోకి స్ట్రైట్ అవే ఇంట్రడ్యూస్ చేయరండి, ముందు వాటికి ఏంటంటే క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేయాలన్నమాట. క్లినికల్ ట్రయల్స్ని కండక్ట్ చేయటం వల్ల మనం ఏంటి అని అంటే కనుక ఆ పర్టికులర్ డ్రగ్ యొక్క ఎఫికసీ అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది మనం మెజర్ చేస్తాము. సో కండక్ట్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్, అవి క్వాలిఫై అయిన తర్వాతనే మనం ఏంటి అని అంటే కనుక మన మార్కెట్లోకి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి లేయింగ్ డౌన్ ద స్టాండర్డ్స్ ఫర్ ద డ్రగ్స్. సో స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేయడము, ఇవన్నీ కూడా మనకి సిడిఎస్సిఓ చేసేటువంటి పనులు. సో మనకి ఏమేమి తెలియాలి? సిడిఎస్సిఓ గురించి తెలియాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక మనకి లైక్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటి, మనకి డిటిఏబి గురించి తెలియాలి. సో దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఇష్యూ అనేటువంటి ఆస్పెక్ట్ కూడా మనకి తెలియాలి. సో దీస్ టూ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకి, సో దట్ ఈస్ ద విజిట్ ఆఫ్ ద మాల్దీవ్స్ గురించి మాల్దీవ్స్ యొక్క ప్రెసిడెంట్ గురించి మాట్లాడుకున్నాము. సో వీ ఆల్వేస్ బిలీవ్ ఇన్ మ్యూచువల్ డిపెండెన్స్. సో ఒక కంట్రీ ఇంకొక కంట్రీతో కలిసి ఇద్దరు ఒకరినొకరు డిపెండెంట్ అయినట్లయితే కనుక సో దట్ వీ కెన్ కలెక్టివ్లీ ప్రమోట్ ద రీజనల్ సెక్యూరిటీ. సో బికాస్ వీ హ్యావ్ so many issues. Terrorism is one such issue. So okay, anti-piracy is another issue, drugs is another issue. So ఇలాంటి ఇష్యూస్ని మనం ఏంటి అని అంటే కనుక ఇది చేయాలి అని అంటే ఒక కంట్రీ ఐసోలేషన్లో ఏం చేయలేదండి. ఈవెన్ మొన్న యూనియన్ హోమ్ మినిస్టర్ హ్యాస్ ఆల్సో ఇదే మాట చెప్పడం జరిగిందనమాట. సో ఎవ్రీ కంట్రీ హ్యాస్ టు join together, big or small, that doesn't matter. So but everybody will contribute, every country will contribute. Based on that only, so we can move forward and we can achieve the goals which are of common interest to everybody. Yes. So in this context also, ఇప్పుడు మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మాల్దీవ్స్ ఏంటి, మనకి ఓవరాల్గా వీ షుడ్ హ్యావ్ ఏ రీజనల్ సెక్యూరిటీ అనేటువంటిది ఉండాలి, ఎవ్రీ కంట్రీకి డెవలప్మెంట్ అనేటువంటిది ఉండాలి, అండ్ ఓవరాల్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ టు లివ్ ఇన్ పీస్. Every country has to live in peace. Yes. So that's the reason India always, we will try to collaborate with that of the Maldives, we try to collaborate with Sri Lanka, with Bangladesh. ఈ దేశాలన్నిటితోటి కూడా మనం ఏంటంటే కొలాబరేషన్ ద్వారానే, ఈవెన్ మనం ఎప్పుడు ఫాలో అయ్యేది ఒకటి ఏంటది, డైలాగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిప్లొమాసీ ద్వారానే మనం అచీవ్ చేయాలి అనేటువంటిది ఆలోచన మనం ఉంటుంది. వీ డోంట్ డామినేట్ అండి, వీ విల్ నాట్ డామినేట్. Okay, so we always try to extend the help and we take the help whenever required also. Yes. So moving forward to that of the next important one, these are the another important article moving forward. Then third one, why is salt pan land being used for the homes?
సో ఇది మనకి ఏంటంటే ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఒక కొత్త ప్రాజెక్ట్ని, ఒక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ని అయితే కనుక తీసుకున్నారండి. దానికి సంబంధించి ఏంటి అని అంటే కనుక ల్యాండ్ కావాలి కదా మరి ఒక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ క్యారీ అవుట్ చేయడానికి. మనకి మహారాష్ట్రలో ఉన్నటువంటి సాల్ట్ పాన్ ల్యాండ్స్ని తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అలొకేషన్ ఈ యొక్క ఒక ఇంపార్టెంట్ ఎస్పీవీ ఉందన్నమాట, స్పెషల్ పర్పస్ వెహికల్ అని చెప్పేసి. సో దట్ ఈస్ నోన్ యాజ్ DRPPL, ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అంటారు. సో ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థకి ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ అనేటువంటిది అలొకేట్ చేస్తాము. అలొకేట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ యొక్క ల్యాండ్ అంతటిని కూడా ఉపయోగించి సో లైక్ రెంటల్ హౌసింగ్ క్రియేట్ చేయడానికి, అండ్ అలాగే స్లమ్ రీహాబిలిటేషన్ అంటే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనకి వాళ్ళని ఇంకా అప్లిఫ్ట్ చేయడానికి, వాళ్ళని ఇంకా ఎంపవర్ చేయడానికి మనం ఈ యొక్క యాక్టివిటీస్ అయితే కనుక క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సాల్ట్ పాన్ ల్యాండ్ని యూస్ చేయటం వల్ల కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏంటంటే వీటికి సంబంధించి కొంత క్రిటిసిజం అయితే కనుక చేస్తున్నారండి. దాని గురించి ఈ ఆర్టికల్ అంతా కూడా మనకి. లెట్ us read the important points. The government of Maharashtra issued a government resolution allocating about 255 acres of salt pan land distributed over 3 land parcels for the ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్, అసలు ముందు ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్కి వెళ్ళే ముందు అసలు వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది సాల్ట్ పాన్ ల్యాండ్స్. సో దీస్ ఆర్ ద ఎకలాజికల్లీ ఇంపార్టెంట్ సాల్ట్ మార్ష్ ల్యాండ్స్ అంటారు. మెయిన్లీ మనకి సాల్ట్ని ఇది చేయడానికి, కల్టివేట్ చేయడానికి దీనికి ఉపయోగించడం జరుగుతుంది. ఇవి దే యాక్ట్ యాజ్ ఏ హోల్డింగ్ పాండ్స్ గాను, నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా రైన్ అది పడినప్పుడు అబ్జార్ప్షన్ స్పాంజ్ గాను, ఇవి ఏంటి అంటే స్పాంజెస్ కానీ ఇవి మనకి యాక్ట్ చేస్తూ ఉంటాయి ఈ ల్యాండ్స్ అనేటువంటివి. అండ్ అలాగే దే ఆర్ ద కోస్టల్ ఏరియాస్ న్యాచురల్ డిఫెన్స్ అగెన్స్ట్ ద ఫ్లడింగ్ ఏదైనా వచ్చినప్పుడు కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ల్యాండ్స్ అనేటువంటివి. సో దీస్ ఆర్ ద కోస్టల్ ఏరియాస్ న్యాచురల్ డిఫెన్స్ యాక్ట్స్ అగెన్స్ట్ ద ఫ్లడింగ్, అంటే ఫ్లడింగ్ అనేటువంటివి రాకుండా కూడా మనకి సాల్ట్ పాన్ ల్యాండ్స్ అనేటువంటివి ఆపుతూ ఉంటాయి అనమాట. దే యాక్ట్ లైక్ ఏ బ్యారియర్, దే యాక్ట్ లైక్ ద న్యాచురల్ డిఫెన్స్, అండ్ దే ఆర్ హోమ్ టు దట్ ఆఫ్ ద డైవర్స్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫోనా. సో మనకి హ్యూజ్ డైవర్స్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫోనా కూడా మనకి సాల్ట్ పాన్ ల్యాండ్స్లో అయితే కనుక సో దే ఆర్ హోమ్ టు దీస్ పర్టికులర్ ల్యాండ్స్ యాజ్ వెల్. సో మరి ఇలాంటి ల్యాండ్స్ని ఇంత ఇంటెన్స్ హౌసింగ్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేయడానికి అలొకేషన్ చేసిన దాని మీద ఎక్స్పర్ట్స్, అర్బన్ ప్లానర్స్ ఏంటి అని అంటే కనుక క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అసెస్మెంట్ నీడ్ టు బి డన్ బిఫోర్ ఓపెనింగ్ అప్ ద లార్జ్ ప్యాక్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ఇంటెన్స్ యాక్టివిటీస్ లైక్ హౌసింగ్. సో మరి ఇలాంటి హౌసింగ్ యాక్టివిటీస్ అవి క్యారీ అవుట్ చేసే ముందు సో ఒక తరో అసెస్మెంట్ని అయితే కనుక క్యారీ అవుట్ చేయాలి. సో వాట్ విల్ బి ద ఇంపాక్ట్ అనేటువంటి అసెస్మెంట్ని క్యారీ అవుట్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారండి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మహారాష్ట్ర యొక్క ఈస్టర్న్ సబర్బన్ ల్యాండ్ని కంప్లీట్లీ సో ఫ్రీ ఫ్రమ్ ఫ్లడింగ్, ఈ యొక్క ఏరియాస్ అనేటువంటివి యొక్క ల్యాండ్స్ అనేటువంటివి ఏం చేస్తున్నాయి అని అంటే ఫ్లడ్స్ ఏవి కూడా రాకుండా ఆపడం జరుగుతుంది. మరి ఇలాంటి చోట్ల మనం ఇంత ఇంటెన్స్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేయడం వల్ల ఈ రీజియన్ కూడా వల్నరబిలిటీ అనేటువంటిది పెరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. సో అసలు వాట్ ఈస్ ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్? ద ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీని మనకి కన్స్టిట్యూట్ చేశారు. ఇన్ విచ్ అండ్ అదానీ గ్రూప్ ఎంటిటీ విల్ హోల్డ్ 80% స్టేక్ అండ్ ద రెస్ట్ స్టేట్ గవర్నమెంట్ విల్ హోల్డ్ ద 20% స్టేక్ అయితే కనుక దీంట్లో ఉంటుంది. దిస్ ఎక్వైర్డ్ ల్యాండ్ విల్ బి యూజ్డ్ ఫర్ దేనికి ఉపయోగిస్తారండి? రెంటల్ హౌసింగ్కి. సో అంటే హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేసి రెంట్స్కి ఇవ్వడానికి, స్లమ్ రీహాబిలిటేషన్ అండ్ అఫోర్డబుల్ హౌసింగ్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పాపులేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్ కల్పించడానికి కూడా మనకి ఈ ల్యాండ్స్ని అయితే కనుక ఉపయోగిస్తారని చెప్పడం జరుగుతుంది. ఐడియల్లీ ఇవి మనకి ఏంటి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్స్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ మనకి స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్స్ వచ్చేసి మనకి ఈ యొక్క ఎస్పీవీకి అలొకేట్ చేస్తారు. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ మనకి సాల్ట్ పాన్ ల్యాండ్. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సాల్ట్ పాన్ ల్యాండ్స్ అని చెప్పేసి కూడా మనకి అడిగేటువంటి ప్రిలిమినరీలో అడిగే అవకాశాలు కూడా మనకు ఉంటాయి. యూ నీడ్ టు బి థరో విత్ ఇట్.
Yes, let's move to that of the next article. So first, next one, medium transport aircraft will replace AN-32 IL-76 fleets of IAF, Indian Armed Force. సో ఇవి మనకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్స్ అండి. ఇవి మనకి AN-32 IL-76 అనేటువంటివి ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్స్. అంటే ఒక చోట నుంచి ఏదైనా కార్గోని కానీ ప్యాసింజర్స్కి మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి అని అనుకుంటే కనుక వాటికి ఉపయోగించేటువంటి ఎయిర్క్రాఫ్ట్స్. కాకపోతే ఇవి బాగా ఓల్డ్ అయిపోవడం జరిగింది. మనం కొంత డిఫెన్స్ మోడర్నైజేషన్ ఆస్పెక్ట్ అండర్లో మనం ఏంటంటే దే ఆర్ సెట్ టు బి రీప్లేస్డ్. దీస్ AN-32 అండ్ IL-76 ఫ్లీట్స్ ఆర్ సెట్ టు బి రీప్లేస్డ్ విత్ ద మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్. మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్స్ తోటి మనం ఇప్పుడు ఏంటి అని అంటే కనుక రీప్లేస్ చేయాలి అనేటువంటిది ఆలోచన ఉంది. సో దేర్ ఆర్ సమ్ టాప్ కంటెండర్స్ని కూడా మనకి ఐడెంటిఫై చేశారు ఈ యొక్క మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. సో దెన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us see this discussion. The Indian Air Force is planning to replace the AN-32 and IL-76 fleets. ఇదిగోండి AN-32 is the workhorse of IAF with over around 100 aircrafts in service. సర్వీస్లో మనకి ఏంటి అని అంటే కనుక 100 aircrafts అయితే కనుక ఉన్నాయి. The aging AN-32 which carries 7.5 tons కార్గోని అయితే కనుక క్యారీ చేయగలదు. అండ్ IL-76 40 tons ఆఫ్ లోడ్ కెపాసిటీని అయితే కనుక ఇది క్యారీ చేయగలదు. దే ఆర్ నౌ సెట్ టు బి రీప్లేస్డ్ విత్ ద మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్స్. సో ఎందుకంటే మనకి ఈ యొక్క IL-76 అనేటువంటిది హెవీ వెయిట్ కేటగిరీలోకి వస్తుంది. సో అందుకని చెప్పేసి మనకి మీడియం, రెండింటి మధ్యన మీడియం, AN-32 అండ్ IL-76 మధ్యన ఉన్నటువంటి మీడియం లైక్ సమ్వేర్ అరౌండ్ 18 నుంచి 30 tons వరకు వెయిట్ క్యారీ చేసే విధంగా, లోడ్ని క్యారీ చేసే విధంగా, ఓకే, ఎయిర్క్రాఫ్ట్ దట్ కెన్ క్యారీ 18 to 30 tons మనకి క్యారీ చేసే విధంగా ఇప్పుడు ఏంటి అని అంటే కనుక అలాంటి మీడియం అలాంటిది మీడియం ఎయిర్క్రాఫ్ట్స్ తోటి, మీడియం వీటితోటి మనకి ఏంటంటే రీప్లేస్ చేయాలి అనేటువంటిది ఆలోచన. అయితే దీనికి సంబంధించినటువంటి టాప్ కంటెండర్స్ ఎవరెవరు ఉన్నారు అని అంటే ఎయిర్బస్ A400M అనేటువంటి దాన్ని మనం యూజ్ చేయొచ్చు. వేర్ మ్యాక్స్ క్యారీయింగ్ కెపాసిటీ ఇక్కడ 37 tons ఉంటుంది. లాక్హీడ్ మార్టిన్ వచ్చేసి మనకి C-130, ఇది మనకి ఇట్స్ క్లోజ్ టు 20 tons అయితే కనుక మనకి ఇది క్యారీ చేయగలదండి. ఎంబ్రయర్ C-390 ఇది మనకి ఏంటంటే 26 tonsని మనకి క్యారీ చేయగలదు. సో దీస్ ఆర్ బేసికల్లీ ద లైట్ వెయిట్, అంటే మరీ హెవీ వెయిట్ ఉండకూడదు అండ్ అలానే వెరీ లో కెపాసిటీ కూడా ఉండకూడదు. సో వెయిట్ కూడా తక్కువ ఉండి ఇట్ హ్యాస్ టు క్యారీ మోర్, ఐడియల్లీ 18 to 30 tons ఆఫ్ కార్గోని, వెయిట్ని మనకి, లోడ్ని మనకి క్యారీ చేయగలిగే విధంగా ఉండాలి అనేటువంటిది ఆలోచన. ఇప్పుడు వీటిల్లో మనకి డౌన్ ద లైన్ ఒక దాన్ని మనం ఏంటంటే వీటిని రీప్లేస్ చేసేయడం జరుగుతుంది కంప్లీట్లీ. ఎస్ అండి. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ద డిఫెన్స్ మోడర్నైజేషన్కి సంబంధించి, అంటే ఏజ్ ఓల్డ్ ఫ్లీట్ అవి మనకి ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా రీప్లేస్ చేస్తూ కొత్త వాటితోటి మనకి ఇది చేయడం. దిస్ ఇస్ ఎక్సర్సైజ్, ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్. మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ విల్ రీప్లేస్ AN-32 IL-76 ఫ్లీట్స్ ఆఫ్ IAF అంటే అర్థం అది. Okay, moving forward to that of the next important article, the status of civil war in Sudan. So Sudan from the past మనకి ఏంటి అంటే సమ్వేర్ అరౌండ్ 2023 దగ్గర నుంచి మనకి న్యూస్లో వస్తూనే ఉందండి. బట్ హౌవర్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్ గాజా కాన్ఫ్లిక్ట్ వల్ల మనకి ఏంటంటే ఇట్ ఈస్ నౌ ఇంక్రీజింగ్ ఆన్ ద సైడ్ లైన్స్లో మనకి ఈవెన్ ఈ యొక్క వార్ అనేటువంటిది కూడా, సుదాన్లో జరిగేటువంటి సివిల్ వార్ కూడా మనకైతే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్. సూదాన్లో మెయిన్లీ మనకి జరిగేటువంటిది ఎవరెవరి మధ్య అంటే ఇద్దరి మధ్య జరుగుతోందండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సూదాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, సో SAF అంటారు. సో ప్లస్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ అంటారు, RSF, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్. వీళ్ళు ఆర్మీ లైక్ మనకి SAF అంటే కనుక, RSF అంటే వీళ్ళు పారామిలిటరీ. సో ఆర్మీ మధ్యన, ఆర్మీ ఫోర్సెస్ మధ్యన, పారామిలిటరీ ఫోర్సెస్ మధ్యన సో జరిగేటువంటి సో ద పవర్ డీల్ విత్ రెస్పెక్ట్ టు పవర్ వార్ అనమాట. సో దట్ వన్ హూ కంట్రోల్స్ మనకి దిస్ సూదాన్ అనేటువంటి దాని మీద ఈ ఇష్యూ అయితే కనుక నడుస్తుంది. ఈవెన్ మల్టిపుల్ కంట్రీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ బికాస్ దే హ్యావ్ మల్టిపుల్ ఇంట్రెస్ట్స్ హియర్. సో ఓకే, దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఈవెన్ నైబరింగ్ రీజియన్స్కి కూడా మనకి ఇప్పుడు స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. దీనికి వీళ్ళిద్దరికి సొల్యూషన్ అనేటువంటిది లేదు అని కూడా మనకి చూస్తున్నారనమాట. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us see some important points. ద సూదానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే చెప్పాం కదా ఇందాక మనం SAF.
దే లాంచ్డ్ ఏ మేజర్ అఫెన్సివ్ అంటే అటాక్ ఎగెన్స్ట్ ద paramilitary RSF, that is Rapid Support Forces, in Khartoum and as well as Bahri. Khartoum and as well as Bahri are the important places in సుదాన్. మనకి అసలు సుదాన్ ముందు లొకేషన్ చూద్దాము. లొకేషన్ చూసిన తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక ఇంకా మనకి క్లియర్ ఉంటుందండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సుదాన్. సో కార్టూమ్ ఈజ్ ద క్యాపిటల్ మనకి. సో సుదాన్ మీరు తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఎ కంట్రీ ఇన్ ద నార్త్ ఈస్ట్ ఆఫ్రికా. సో ద నార్త్ ఈస్టర్న్ పోర్షన్ ఆఫ్ ఆఫ్రికాలో మనకి ఏంటంటే సుదాన్ అయితే కనుక మనకి లొకేట్ అయ్యి ఉంది. అండ్ ఇట్ ఈస్ ద ఆఫ్రికాస్ థర్డ్ లార్జెస్ట్ కంట్రీ యాజ్ వెల్. ఇట్స్ ద థర్డ్ లార్జెస్ట్ కంట్రీ యాజ్ వెల్. సో సుదాన్ యొక్క బార్డర్ కంట్రీస్, అసలు సుదాన్ కంట్రీస్ ఏమేంటి అనేటువంటివి మనం చూసినట్లయితే కనుక ఇక్కడ చూడండి, సుదాన్ బార్డర్స్ విత్ 7 కంట్రీస్. సో మెయిన్లీ సుదాన్ బార్డర్స్ విత్ 7 కంట్రీస్. ఎందుకనంటే లాస్ట్ టైము రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌవ్ కంట్రీస్ బార్డర్స్ యుక్రెయిన్ అని చెప్పేసి మనకు అడిగారండి. సో అలాగనే మనకి ఇప్పుడు ఏంటి అని అంటే కనుక సుదాన్ గురించి అడిగేటువంటి అవకాశాలు కూడా మనకు ఉంటాయి. లైక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ బార్డర్స్ సుదాన్ అని చెప్పేసి కూడా మనకి ఇవ్వచ్చు. సో దేర్ ఫోర్ మనకి సుదాన్ 7 కంట్రీస్ తోటి బార్డర్ అవుతుంది. లైక్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, CAR అంటారు, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ టు దట్ ఆఫ్ ద సౌత్ వెస్ట్ రీజియన్. అండ్ దెన్ చాడ్ టు దట్ ఆఫ్ ద వెస్ట్రన్ సైడ్ ఆఫ్ ద మనకి ఏంటంటే కనుక సుదాన్ వచ్చేసి మనకి. అండ్ దెన్ లిబియా టు దట్ ఆఫ్ ద నార్త్ వెస్ట్ అండర్లోకి మనకు వస్తుంది. దెన్ ఫాలోడ్ బై ఈజిప్ట్ టు దట్ ఆఫ్ ద నార్త్. సో ద నార్థరన్ సైడ్ మనకి ఏంటంటే వీ హ్యావ్ ద ఈజిప్ట్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎరిట్రియా టు దట్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్. అండ్ దెన్ ఎథియోపియా టు దట్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్. So Ethiopia to that of the southeast. So these are the countries which borders the, and South Sudan to that of the south. So these are the countries which borders the Sudan and these are the countries which borders the Sudan. Sudan mainly borders how many countries ante 7 countries ni border chestundi. So and these are the 7 countries. It is a country in the northeast Africa. It is Africa's third largest country. ఇప్పుడు ఈ ఆస్పెక్ట్లో అసలు సిగ్నిఫికెన్స్ ఏంటి, సూదాన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? బికాస్ దట్ ఈస్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్. సూదాన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇందాక మనం మాల్దీవ్స్ మాట్లాడుకున్నట్టుగా సూదాన్ యొక్క స్ట్రాటజిక్ లొకేషన్ తన యొక్క సిగ్నిఫికెన్స్ ఇక్కడ మనకి. సో ఓవింగ్ టు ఇట్స్ స్ట్రాటజిక్ లొకేషన్ ఆన్ ద రెడ్ సీ. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వాటర్ బాడీ దట్ ఈస్ రెడ్ సీని ఆనుకుని మనకి ఏంటంటే ఈ సుదాన్ అనేటువంటి దేశం అయితే ఉంది. సో ఓవింగ్ టు ఇట్స్ స్ట్రాటజిక్ లొకేషన్ of the Red Sea and access to that of the Nile River and the vast swath of gold reserves and agricultural potential. So మనకి సుదాన్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ అయితే మనకు ఉన్నాయి. అండ్ అలాగనే దెర్ ఇస్ ఎ హ్యూజ్ పొటెన్షియల్ ఫర్ అగ్రికల్చర్ యాజ్ వెల్. అగ్రికల్చరల్ పొటెన్షియల్ కూడా మనకి సుదాన్లో చాలా ఎక్కువ. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ strengths, some of the important aspects with respect to location and with respect to resources మనకి సుదానికి సంబంధించి. ఇప్పుడు అసలు ఎవరెవరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కాన్ఫ్లిక్ట్ సమ్మరీ అని చెప్పేసి నేను ఒక 3-4 పాయింట్స్గా మీకు అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మనకి 2019లో ద లాంగ్ సర్వింగ్ అథారిటేరియన్ ప్రెసిడెంట్ ఒమర్ ఆల్ బషీర్. సో ఒమర్ ఆల్ బషీర్ ఈజ్ ఏ లాంగెస్ట్ సర్వింగ్ దెన్ అథారిటేరియన్ ప్రెసిడెంట్ అండి అక్కడ. సో కంప్లీట్లీ సుదాన్ని ఒక అథారిటేరియన్గా, ఒక డిక్టేటర్గా కంప్లీట్లీ తన గ్రిప్లో అయితే కనుక పెట్టుకున్నాడు. దాని మూలాన దేర్ ఆర్ హ్యూజ్ ప్రొటెస్ట్స్ అనేటువంటివి జరిగాయి బికాస్ ఆఫ్ డ్యూ టు ద హ్యూజ్ ఇన్ఫ్లేషన్ రేట్స్ అవి పెరిగిపోవటము. దెన్ నెక్స్ట్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ, ఫుడ్ ఇన్సెక్యూరిటీ, ఇలాంటి ఆస్పెక్ట్స్ వల్ల అంతా కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో హీ వాజ్ కంప్లీట్లీ అవుస్టెడ్ ఇన్ ద ఇయర్ 2019. సో 2019లో మనకి ఏం చేశారు అని అంటే ఈ యొక్క అథారిటేరియన్ ప్రెసిడెంట్ని అవుస్ట్ చేసేసారు మనకి. దెన్ an agreement between the military and as well as protesters, civilians and as well as the military మధ్యన ఒక అగ్రిమెంట్ అయితే కనుక చేసుకున్నారు. విచ్ డిసైడెడ్ టు కన్స్టిట్యూట్ ఏ సోవరానిటీ కౌన్సిల్ అనేటువంటి దాన్ని ఒకటి కన్స్టిట్యూట్ చేద్దాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి డెమోక్రటిక్ ఎలక్షన్స్ని కండక్ట్ చేసి ఒక సివిలియన్ గవర్నమెంట్ని ఫామ్ చేయాలి అనేటువంటిది ఆలోచన. అప్పటి వరకు ఏంటి అని అంటే కనుక ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ని కన్స్టిట్యూట్ చేస్తాం. ఇట్స్ ఎ పవర్ షేరింగ్ బాడీ ఆఫ్ మిలిటరీ ఆఫీసర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సివిలియన్స్. ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ ఏర్పరచాలి కదా. అబ్దుల్లా హ్యామ్డాక్ అనేటువంటి పర్సన్ని మనకి ప్రైమ్ మినిస్టర్గా కూర్చోపెట్టి సో డ్యూరింగ్ దిస్ ట్రాన్సిషనల్ పీరియడ్ సో రాబో కాలంలో మళ్ళీ ఎలక్షన్స్ అయితే కనుక పెట్టుకుందాం. అంటే ఇప్పుడు మీరు బంగ్లాదేశ్లో చూస్తే మొహమ్మద్ యూనూస్ని అపాయింట్ చేశారు చూడండి యాజ్ అన్ ఇంటరిమ్ లీడర్గా. సో టిల్ ద డెమోక్రటిక్ ఎలక్షన్స్ కండక్ట్ అయ్యేంత వరకు కూడా అనమాట. సేమ్ వే ఇక్కడ కూడా మనకి ఏంటంటే
అబ్దుల్లా హ్యామ్డాక్ని అనేటువంటి పర్సనాలిటీని మనకి యాజ్ అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ డ్యూరింగ్ దిస్ పర్టికులర్ ట్రాన్సిషనల్ పీరియడ్, ఈ యొక్క ట్రాన్సిషనల్ పీరియడ్లో అపాయింట్ చేయడం జరిగింది. బట్ లేటర్ ఇప్పుడు ఇన్ ద ఇయర్ 2021, బట్ ద మిలిటరీ జనరల్స్ ఔస్టెడ్ దిస్ హ్యామ్డాక్ గవర్నమెంట్. ఎవరైతే అబ్దుల్లా హ్యామ్డాక్ అపాయింట్ అయ్యారో తన యొక్క గవర్నమెంట్ని కూడా కంప్లీట్లీ ఔస్ట్ చేసేసి, సో ద మిలిటరీ జనరల్స్ దెమ్సెల్ఫ్ హ్యావ్ టేకెన్ ద కంట్రోల్ అండ్ ద ఎజ్యూమ్డ్ ద లీడర్షిప్. ఎవరెవరు? ఇద్దరు. ఫస్ట్ వన్ వచ్చేసి SAF, సూదాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆ SAF విచ్ ఈస్ హెడెడ్ బై అబ్దుల్ ఫతాహ్ ఆల్ బుర్హన్, ఫస్ట్ పర్సన్. సెకండ్ వన్ వచ్చేసి హమదాన్ డగాలో సెకండ్ ఇంపార్టెంట్ పర్సన్. హీఈస్ ఏ పారామిలిటరీ గ్రూప్, RSF యొక్క చీఫ్ అనమాట. సో ఓకే, హమదాన్ డగాలో హెడ్ ఆఫ్ ద పారామిలిటరీ ఫోర్సెస్ అండ్ ఆల్ బుర్హన్ హెడ్ ఆఫ్ ద SAF, సూదాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క హెడ్ మనకి. సో వీళ్ళిద్దరూ కూడా దే స్టార్టెడ్ టేకింగ్ ద అజ్యూమ్డ్ ద లీడర్షిప్ కంప్లీట్లీ. అండ్ వీళ్ళు ఏంటి అని అంటే కనుక 2023 లైక్ బై జూలై 2023 నాటికి మేము ఏం చేస్తాము అని అంటే ఖచ్చితంగా సూదాన్లో సివిలియన్ ఎలక్షన్స్ని పెట్టి సివిలియన్ గవర్నమెంట్ని ఫామ్ చేస్తాము అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. బట్ 2021 నుంచి 2023 దగ్గరికి వచ్చే నాటికి, అంటే బై ఫిబ్రవరి ఏప్రిల్ దగ్గరికి వచ్చే నాటికి ఏమైంది అని అంటే కనుక డిఫరెన్సెస్ వచ్చేసాయి వీళ్ళిద్దరి మధ్యని. ఎవరెవరి మధ్య? SAF మధ్యన, సెకండ్ వన్ వచ్చేసి ఈ యొక్క హమ్దాన్ డగాలో మధ్యన కూడా డిఫరెన్సెస్ అనేటువంటివి రావటం వల్ల మనకి ఏమైంది అని అంటే కనుక నౌ ద కాన్ఫ్లిక్ట్ ఈ రోజుకి కూడా ఏప్రిల్ 2023 నుంచి స్టార్ట్ అయినటువంటి కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు ద రీసెంట్ ఎస్కలేషన్స్ మనకి స్టార్ట్ అయింది ఏప్రిల్ 2023 నుంచి అండి. ఏప్రిల్ 2023 నుంచి ఈవెన్ స్టిల్ దే ఆర్ ద టెన్షన్స్ బిట్వీన్ దీస్ టూ ఫోర్సెస్, దట్ ఈస్ RSF అండ్ యాజ్ వెల్ యాజ్ SAF అయితే కనుక జరిగినాయి అనమాట. అయితే కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సౌదీ అరేబియా వీళ్ళందరూ కూడా మనకి జెడ్డా డిక్లరేషన్ అనేటువంటివి మనకి సైన్ చేశారు 2023లో. సో జెడ్డా డిక్లరేషన్ అని చెప్పేసి మనకి 2023లో సైన్ చేయడం జరిగింది. లైక్ ఇట్స్ బేసికలీ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఎవరెవరి మధ్య? RSF మధ్య, నెక్స్ట్ వచ్చేసి SAF మధ్యన. RSF అండ్ యాజ్ వెల్ యాజ్ SAF మధ్యన ఒక అగ్రిమెంట్ని అయితే కనుక చేయడం జరిగింది. బట్ కానీ ఆ అగ్రిమెంట్ ఏంటి అని అంటే కనుక ఇట్స్ ఎ షార్ట్ లివ్డ్ అగ్రిమెంట్. విత్ ఇన్ లైక్ అగ్రిమెంట్ వచ్చినటువంటి 1 or 2 డేస్లోనే మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య టెన్షన్స్ అయితే కనుక స్టార్ట్ అయ్యాయి. ఫ్రీక్వెంట్ అటాక్స్ అనేటువంటివి కూడా, అంటే RSF వచ్చేసి మనకి ఈ SAF ఫోర్సెస్ మీదన, SAF వచ్చేసి RSF ఫోర్సెస్ మీదన కూడా మనకి కాన్స్టెంట్ అటాక్స్ అనేటువంటివి కూడా చేస్తున్నారండి. అయితే వీళ్ళిద్దరి మధ్యన మల్టిపుల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. వన్ సచ్ ఇంపార్టెంట్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే RSFలో ఉన్నటువంటి అరౌండ్ 10,000 ఆఫీసర్స్, 10,000 ఫోర్స్ మెంబర్స్ని అందరినీ కూడా ఏ విధంగా ఈ యొక్క ఆర్మీలోకి ఇంటిగ్రేట్ చేయాలి అండ్ ఈ యొక్క ప్రాసెస్ అంతటిని కూడా ఎవరు ఓవర్సీ చేస్తారు అనేటువంటి కాన్ఫ్లిక్ట్స్ మీదన వీళ్ళిద్దరి మధ్యకి కూడా డిస్ప్యూట్స్ అయితే రావడం జరిగింది. అండ్ మెనీ కంట్రీస్ లైక్ UAE, రష్యా వీళ్ళందరికీ కూడా దే హ్యావ్ దేర్ ఓన్ పర్సనల్ ఇంట్రెస్ట్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఇష్యూ యాజ్ వెల్. ఓకే, సో నౌ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దీస్ టూ పార్టీస్ అయితే కనుక మనకి జరిగింది. సో ద వార్ ఈస్ బికమింగ్ సో కాంప్లెక్స్ విత్ ఈచ్ పాసింగ్ డే యాజ్ మోర్ అండ్ మోర్ యాక్టర్స్ ఆర్ బీయింగ్ ఇన్వాల్వ్డ్. సో రోజు రోజుకి ఇప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు ఈ రెండు గ్రూప్స్ మధ్యన లేదంటే ఇట్ ఈస్ నౌ ఎక్స్పాండింగ్. సో ఈవెన్ ద ఎక్స్పర్ట్స్ ఏంటి అని అంటే కనుక దే ఆర్ ఫియరింగ్ దట్ ఇట్ విల్ బీ ఈవెన్ ఎక్స్టెండెడ్ టు దట్ ఆఫ్ ద నైబరింగ్ రీజియన్స్ యాజ్ వెల్. అవి చుట్టుపక్కల మనకి ఉన్నాయి కదా, చాడ్, ఇవన్నీ కూడా ఆల్రెడీ అన్స్టేబుల్ కంట్రీస్ అనమాట. చాడ్, లిబియా, సౌత్ సుదాన్, ఈ కంట్రీస్ ఆల్రెడీ అన్స్టేబుల్. ఒకవేళ ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఇంకా స్ప్రెడ్ అయినట్లయితే వాటికి కూడా సో దట్ విల్ డెఫినెట్లీ బికమ్ ఏ రీజనల్ వార్ అయిపోతుంది ఇదంతా కూడాను అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అయితే భయపడుతున్నారు. బట్ కానీ వీళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ అయితే కనుక ఎక్కడ కనిపించట్లేదు. సో ఓకే, ఒక సివిలియన్ గవర్నమెంట్ అనేటువంటిది ఎప్పుడు ఫామ్ అవుతుంది అనేటువంటిది కూడా సో ఒక ఎల్యూసివ్ అనమాట, అంతు చిక్కని ఇదిగా మనకి మారిపోయింది. ఈ యొక్క వార్ వల్ల మనకి ఏమవుతుందంటే సివిలియన్స్ చనిపోతున్నారండి అనవసరంగా. సో ద విమెన్ ఆర్ బీయింగ్ కిల్డ్, చిల్డ్రన్ ఆర్ బీయింగ్ కిల్డ్. సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కాన్ఫ్లిక్ట్లో వెళ్ళి చనిపోవడం అయితే కనుక జరుగుతుంది. సో ఓవరాల్ ఆస్పెక్ట్ అయితే కనుక మీకు ఇది సుదాన్ యొక్క జోగ్రఫీ గురించి ఏంటి తెలియాలి, సుదాన్లో మెయిన్ ఫోర్సెస్ ఎవరు, సో ఓకేనా, RSF అండ్ యాజ్ వెల్ యాజ్ SAF అని చెప్పేసి 2 ఫోర్సెస్. సో దీస్ ఆర్ ద 2 కోర్ గ్రూప్స్ అండి. వీళ్ళిద్దరి మధ్య కూడా ఏంటంటే దే హ్యావ్ దేర్ ఓన్ యాలీస్ అయితే కనుక ఉన్నారు. ఓవరాల్ ఇట్స్ బికమింగ్ ఏ హ్యూజ్ టజిల్ అయితే అయింది వీళ్ళిద్దరి మధ్య కూడా. Yes, so this is something that you are expected to know. Moving forward to that of the next article అండి.
Tunisians vote with Kais Saied set to be re-elected as the president అని చెప్పేసి మరొక ఆర్టికల్ మనకి పబ్లిష్ అయింది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. సో ఇట్ ఈస్ బేసికల్లీ టునీషియా ఈజ్ ఎ నార్త్ ఆఫ్రికన్ కంట్రీ అండి మనకి. సో టునీషియాలో మనకి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అయితే కనుక రీసెంట్గా కంక్లూడ్ అయ్యాయి. మొన్న మనకి శ్రీలంకలో కంక్లూడ్ అయినట్టు టునీషియాలో కూడా సో దే హ్యావ్ బిన్ కంక్లూడెడ్. బట్ కానీ మళ్ళీ కయస్ సయీద్ ఆల్రెడీ హూ ఈజ్ ద ప్రజెంట్ ప్రెసిడెంట్ మళ్ళీ ద నెక్స్ట్ 5-year టర్మ్ కూడా సో తినే తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్తున్నారనమాట. టునీషియన్స్ ఓటెడ్ ఇన్ ఏ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లార్జ్లీ ఎక్స్పెక్టెడ్ టు సీ ద ఇన్కంబెంట్ కయస్ సయీద్ secure another 5 years in office while his main critics like including one contender are behind the bars. 3 years after Saeed staged a sweeping power grab, this election is seen as a closing chapter in Tunisia's short thrust for democracy. So Tunisians voted in a presidential election largely expected to see the incumbent Kais Saied secure another 5 years in office. In this context లో మీకు తెలియాల్సింది ఏంటంటే టునీషియా యొక్క జియోగ్రాఫికల్ లొకేషన్ ఏంటి అనేటువంటి తెలియాలి. సో టునీషియా మీరు చూసినట్లయితే కనుక ఇందాక ఇక్కడ చూసాం కదా, లిబియా చూసాము, సుదాన్ చూడడం జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ మనకి టునీషియా. సో టునీషియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద మాగ్రేబ్ రీజియన్ ఆఫ్ ద నార్థరన్ ఆఫ్రికా. సో ద నార్థరన్ ఆఫ్రికా రీజియన్లో మనకి ద నార్థరన్ పార్ట్ ఆఫ్ నార్త్ ఆఫ్రికా మనకి టునీషియా అయితే కనుక లొకేట్ అయ్యి ఉంది. అండ్ ఇట్ ఈస్ బార్డర్డ్ బై అల్జీరియా టు ద వెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ వెస్ట్. ఇప్పుడు మీరు టునీషియా తీసుకున్నారనుకోండి, ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ వెస్టర్న్ సైడ్ వచ్చేసి అల్జీరియా టు ద వెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ వెస్ట్ మనకి అల్జీరియా ఉంది. అండ్ దెన్ లిబియా టు దట్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ వచ్చేసి మనకి లిబియా అయితే ఉంది. అండ్ మెడిటరేనియన్ సీ టు ద నార్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఈస్ట్. సో టు ద నార్థరన్ సైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఈస్టర్న్ సైడ్ వీ హ్యావ్ ద మెడిటరేనియన్ సీ. సో దీస్ ఆర్ ద బార్డరింగ్ కంట్రీస్ ఆఫ్ టునీషియా. ఏవేంటండి? సో అల్జీరియా, లిబియా ఆర్ ద 2 ల్యాండ్ బార్డర్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ద నార్థరన్ సైడ్ ఈజ్ కంప్లీట్లీ మెడిటరేనియన్ సీ అయితే మనకి దీనికి షేర్ అయ్యి ఉంది. సో టునీషియా మనకి ఈ విధంగా న్యూస్లో ఉంది కాబట్టి దీని మీద కూడా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. టునీషియా గురించి స్టడీ చేయాలి, సుదాన్ గురించి మనం స్టడీ చేయాలి. ఓకే, సుదాన్ గురించి మనం స్టడీ చేయాలి. ఎస్ అండి, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఎస్ ఫ్రెండ్స్, మూవింగ్ ఫార్వర్డ్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటి అని అంటే కనుక డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ అయితే కనుక మనం ఈ ప్లాట్ఫామ్లో చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఆర్ అదర్ సోర్సెస్ యాజ్ వెల్ లైక్ ఇండియన్ ఎక్స్ప్రెస్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇలాంటి ఇంపార్టెంట్ వెబ్సైట్స్ కూడా నుంచి కూడా మనకి ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పబ్లిష్ అవుతూ ఉంటాయి. అయితే ఇవి మనం ఈ ప్లాట్ఫామ్లో డిస్కస్ చేయట్లేదు. వీటిని డిస్కస్ చేయడానికి డీటెయిల్డ్గా వీ హ్యావ్ ద కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే మనం లాంచ్ చేయడం జరిగింది. దీని అండర్లో మీకు డైలీ లైవ్ క్లాసెస్ అయితే వస్తాయి. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ ద క్లాసెస్. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 5,000 అండి. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ మీకు 4,000 రూపీస్కి మీకు అయితే అందుబాటులో ఉంటుంది. ఆఫర్ వచ్చేసి మీకు వ్యాలిడ్ అప్ టిల్ 12th October వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకొని ఈ యొక్క కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఎస్ ఫ్రెండ్స్, అండ్ మీ ప్రిపరేషన్ని ఎన్రిచ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మీకు ఒక్కసారి విత్ ఇన్ 1 minute స్పాన్లో మనం చూసేసినట్లయితే కనుక సో టునీషియా గురించి, టునీషియా బార్డరింగ్ కంట్రీస్ గురించి మీరైతే కనుక చూసుకోవాలి. సో దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి సుదాన్ పరిస్థితి ఏంటి, ఆర్ఎస్ఎఫ్ ఏంటి, ఎస్ఏఎఫ్ ఏంటి, వీళ్ళిద్దరి మధ్యన టజిల్ ఏంటి అనేటువంటిది మీకు అర్థం కావాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి సుదాన్ యొక్క జియోగ్రాఫికల్ బార్డరింగ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది మనం అయితే ఖచ్చితంగా మనం చూడాలి, గుర్తుపెట్టుకోవాలండి, మీరు రివైజ్ చేయాలి. దెన్ నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క AN32 అండ్ యాజ్ వెల్ యాజ్ IL76ని మనం అయితే రీప్లేస్ చేయడం అయితే జరిగింది. వీ షుడ్ నో అబౌట్ దాట్ పర్టికులర్ ఆస్పెక్ట్. సో దెన్ సిమిలర్లీ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి యొక్క సాల్ట్ పాన్ ల్యాండ్స్ ఏంటి అనేటువంటిది ఆస్పెక్ట్ మనం కవర్ చేయాలి. అండ్ దెన్ మూవింగ్ ఫార్వర్డ్ ఈ యొక్క డ్రగ్స్ గురించి మనకి DTAB గురించి, CDSCO గురించి చూసాము, ఇవి మనం చూడాలి. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మాల్దీవ్స్ అయితే మనం చూడడం జరిగిందండి. యాజ్ ఎ సెడ్ అవర్ నైబర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో వీ హ్యావ్ టు మెయింటైన్ ఫ్రెండ్లీ రిలేషన్స్. సిమిలర్లీ అదర్ నేషన్స్ నీడ్ టు మెయింటైన్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ అస్. సో బికాస్ వీ ఆర్ మ్యూచువల్ డిపెండెంట్. ఇందాక మనం అనుకున్నట్టుగా కాంప్లెక్స్ ఇంటర్ డిపెండెన్స్ అనేటువంటిది ఉంటుందండి. సో కాబట్టి మనం ఏంటి అని అంటే కనుక గ్లోబల్ కోఆపరేషన్ ఉండటం వల్ల, so only when the countries join together then only we can eliminate the important issues like terrorism, drug trafficking, వీటిల్ని మనం ఏంటంటే కనుక అవాయిడ్ చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. సో అండ్ వీ కెన్ ప్రమోట్ ద పీస్ఫుల్ రీజనల్ సెక్యూరిటీని మనం ప్రమోట్ చేయడానికి మనకి అవకాశాలు ఉంటాయి. ఎస్ ఫ్రెండ్స్, సో దట్స్ ఇట్ అండి, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో అండ్ లెట్స్ టుడేస్ క్వశ్చన్ వచ్చేసి మీరు చూసినట్లయితే కనుక కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్: A లిబియా,
బి నైజీరియా, నెంబర్ 3 ఈజిప్ట్, నెంబర్ 4 అల్జీరియా. విచ్ ఆఫ్ ద అబౌవ్ కంట్రీస్ బార్డర్స్ తునీషియా? సో తునీషియా తోటి మనకి బార్డర్ అయ్యేటువంటి కంట్రీస్ ఏవేంటి అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. లిబియా, నైజీరియా, ఈజిప్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అల్జీరియా అండి. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ డూ కమెంట్ యువర్ ఆన్సర్ ఫ్రెండ్స్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్, అండ్ లెట్స్ మీట్ అగైన్ టుమారో. అండ్ until then, happy learning, all the best, bye bye అండి, take care.